తిరుమల తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6గురు చనిపోగా 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయ విచారణ కమిషనర్ ఇప్పటికే 2 దశలు విచారణ పూర్తి చేసింది. తాజాగా టీటీడీ పోలీసు ఉన్నతాధికారులను ఏకసభ్య కమిషనర్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారించారు. తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బారాయుడు విచారణ కమిషనర్ ముందు హాజరుపరిచారు. ఇప్పటికే టీటీడీ ఈవో, అదనపు ఈవో, ఇతర అధికారులు, మృతుల కుటుంబ సభ్యుల్ని, గాయపడ్డ వారిని కమిషనర్ విచారించారు. ఎల్బీ నగర్